హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే 35x34 ఈస్ట్ ఫేసింగు డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా అటాచ్డ్ బాత్రూమ్స్, కామన్ టాయిలెట్, హాలు, కిచెను, పూజా రూము, వాష్ ఏరియా, పార్కింగ్ ప్లేసు వచ్చే విధంగా చుట్టూ మళ్ళీ ఖాళీ ప్లేస్ ఉండే విధంగా వైపు 2 అడుగులు, ఉత్తరం వైపు 4 అడుగులు ఖాళీ ప్లేస్ ఉండే విధంగా ప్లాన్ గీసి ఇవ్వమని చెప్పి అడిగారు. మన సబ్స్క్రైబరే విశాఖపట్నం నుండి అడిగారు. నా ఫోన్కి వాట్సాప్ చేశారు ఆ కొలతలు. నేను వారికి ఫ్రీగా ఏం కాదులేండి, అమౌంట్ తీసుకొని ప్లాన్ ఇచ్చాను. అది ఈరోజు వీడియో. కొలతలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12.5x12 సైజు వచ్చిందండి మాస్టర్ బెడ్రూము. తర్వాత నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 12.5x11 వచ్చిందండి. ఈ రెండింటికి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చాను. 6x4 సైజు, సేమ్ రెండు కూడా ఒకటే. తర్వాత ఈ బెడ్రూమ్కి ఇటువైపు విండో ఏర్పాటు చేసుకోవాలి, ఇటువైపు వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇటువైపు 2 అడుగులు ప్లేస్ తీసుకుని 1.5 మిగిలిద్ది. కట్టుబడి పోను మనకి 1.5 ప్లేస్ మిగిలిద్ది అనమాట సందులో. తర్వాత నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి 4 అడుగులు తీసుకున్నామండి. 4 అడుగుల్లో 6 అంగుళాలు కట్టుబడి పోతే 3.5 అడుగులు మనకి ఇక్కడ ఉంటుందండి ప్లేసు కామన్ టాయిలెట్కి. తర్వాత హాల్ వచ్చేసి 11.6x28 అడుగులు వచ్చింది. 11 అడుగుల 6 అంగుళాలు పొడవు వచ్చిందండి. 28 అడుగులు వెడల్పు వచ్చింది. ఇటువైపు ఆగ్నేయ భాగంలో ఒక డోర్ ఏర్పాటు చేశాము. అలాగే ఇటువైపు ఉత్తర ఈశాన్యంలో డోరు, దాని పక్కనే విండో ఏర్పాటు చేశాము. టీవీ యూనిట్ని నైరుతి భాగంలో ఏర్పాటు చేసామండి. లేదంటే ఇటు ఈ డోర్ క్లోజ్ చేసి పైన విండో పెట్టేసి ఇక్కడ టీవీని సెంటర్లో ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కిచెన్ వచ్చేసి 9.5x13 అండి. 9.5 అడుగులు పొడవు వచ్చింది, 10 అడుగుల 3 అంగుళాలు వెడల్పు వచ్చింది. ఈ కిచెన్లోంచి ఇటు డోరు పెట్టాము దక్షిణ భాగానికి. ఈ డోరు ఇక్కడ వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా వచ్చేసి 9.5x4 వచ్చింది. 9.5 అడుగులు పొడవు వచ్చింది, 4 అడుగులు వెడల్పు వచ్చిందండి. ఇక్కడ ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసుకోవాలను, లేదంటే గోడ కట్టుకొని డోర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ పూజా రూమ్ వచ్చేసి 9.5x5 అడుగులు వచ్చిందండి. 9.5 అడుగులు పొడవు వచ్చింది, 5 అడుగులు వెడల్పు వచ్చింది. ఇటు బ్యాక్ సైడ్ ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి, ఇటు ఫ్రంట్ సైడ్ హాల్లోకి వెళ్ళే విధంగా డోర్ ఏర్పాటు చేసుకోవాలి. కిచెన్కి ఇటు తూర్పు భాగంలో ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి. వరండా వచ్చేసి 9.5x7 అడుగుల 3 అంగుళాలు వచ్చిందండి. వరండాకి ఇది మెయిన్ డోర్ అండి. హాల్లోకి మెయిన్ డోర్ పక్కనే విండో. ఈ వరండాకి ఇటువైపు తూర్పు వైపు, ఇటు ఉత్తరం వైపు ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసుకోవాలను, లేదంటే గోడ కట్టుకొని డోర్ పెట్టుకోవాలను. పార్కింగ్ ఏరియా వచ్చి 19x8 అడుగులు వచ్చిందండి. 8 అడుగులు పొడవు వచ్చింది, 19 అడుగులు వెడల్పు వచ్చింది. కారు కనుక యూజ్ చేసేటైతే ఈ పూజా రూము ఇక్కడ క్యాన్సిల్ చేస్తే అప్పుడు కారు ఇక్కడ లోపలికి వచ్చిందండి. మెట్లు వచ్చేసి 6 అడుగులు తీసుకున్నానండి. 6 అడుగులు, 3 అడుగులు ఈ యారో మార్క్ చూపించిన విధంగా పైకి ఎక్కేట్లుగా మెట్లని ఏర్పాటు చేసుకోవాలని. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.